నంద్యాల జిల్లా కంపమల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి లోకేష్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగింది. లోకేష్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు టీడీపీ సుబ్బారెడ్డి వర్గీయులు. వేటకొడలతో దాడి చేయడంతో లోకేష్ రెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. అడ్డు వచ్చిన లోకేష్ తండ్రిని వెంకట్రామరెడ్డిని కూడా తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిని కూడా చితకబాదారు టీడీపీ వర్గీయులు. లోకేష్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. తండ్రి తమ్ముడికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సాగునీటి విషయంలో ఈ గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ సుబ్బారెడ్డి వర్గీయులు ఒక్కసారిగా లోకేష్ రెడ్డి పైన దాడి చేశారు. కత్తులు వేటకొడలతో ఇష్టారీతిన దాడి చేసినట్టు తెలుస్తోంది. అడ్డొచ్చినటువంటి తమ్ముడు తండ్రిని కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్ రెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా కూడా ఉంది. తండ్రి తమ్ముడి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన లోకేష్ రెడ్డి కాటసాని వర్గీయుడు కూడా తెలుస్తోంది. కాటసాని రామిరెడ్డి ముఖ్య అనుచరుడుగా ఆయన ఉన్నారు. అయితే ఒక నీటి విషయం ఇంత పెద్ద గొడవకి దారితీసింది. ఏకంగా కొడవళ్లతో దాడి చేసే పరిస్థితికి అక్కడ దారితీసిన పరిస్థితి కనబడుతోంది. లోకేష్ రెడ్డి మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన లోకేష్ రెడ్డి సంబంధించిన ఫోటో కనబడుతోంది. వైసీపీ కండువా వేసుకున్న వ్యక్తి ఆయన లోకేష్ రెడ్డి. పక్కనే వెంకట్రామరెడ్డి కూడా ఉన్నారు. లోకేష్ రెడ్డి తండ్రి పోలీసులను చుట్టుముట్టేస్తున్నారు. ఆయన కూడా దాడి చేసిన నేపథ్యంలో స్పృహ తప్పి అక్కడ పడిపోయి ఉన్నాడు. ఇంకా కింద విజువల్స్లో మీకు కనబడుతున్న దృశ్యాలు చూడండి. అక్కడ కొంత డిస్టర్బింగ్ విజువల్స్ కూడా ఉన్నాయి. ఇక రైట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న మరో వ్యక్తి బహుశా ఆయన లోకేష్ రెడ్డి తమ్ముడై ఉంటాడు. మరోవైపుగా ప్రజెంట్ ఈ విషయం కొంత ఆందోళన పరుస్తోంది. లోకేష్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో కొంత ఆందోళన రేకెత్తిస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. రైట్, బహుశా ఇది లోకేష్ రెడ్డి ఇల్లు అయి ఉంటుంది. ఇంట్లోకి చొరబడి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ డోర్ని పగలగొట్టి లోపలికి వెళ్ళిపోయి డోర్లు అద్దాలు అన్ని కూడా పగలగొట్టేసి లోపలికి వెళ్ళిపోయి లోకేష్ రెడ్డి పైన దాడి చేశారు టీడీపీ సుబ్బారెడ్డికి సంబంధించిన వర్గీయులు. సుమారుగా 10 నుంచి 15 మంది ఆ ఇంట్లోకి చొరబడి ఈ యొక్క దారుణానికి పాల్పడేట్టు తెలుస్తోంది. సో ఒక చిన్న నీటి వివాదం కాస్త ఇంత పెద్ద దారుణానికి దారితీసింది. ఇంట్లో ఉన్న 3 వ్యక్తులని కూడా విచక్షణరహితంగా దాడి చేసే విధంగా దారితీసింది. సాగునీటి విషయంలో ఈ గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ హుసేన్ అందిస్తారు. హుసేన్, ఏం జరిగింది? ఎక్కడ ఈ సాగునీటి వివాదం తలెత్తింది? సాగునీటి వివాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటంటే అక్కడ లోకేష్ రెడ్డి టార్గెట్ గా ఎందుకు ఈ దాడి చేయాల్సి వచ్చింది? మనోజు, నంద్యాల జిల్లా కోయిలకుంట మండలం కంపమల్ల గ్రామంలో తెల్లవారుజామున వైసీపీ నాయకుల మీద టీడీపీ నాయకులు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేశారు. వేట కొడవలతో కత్తులతో దాడి చేసినటువంటి ఘటనలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు లోకేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే అపస్థానిక స్థితిలో ఉన్న ప్రస్తుతం కోమాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇతన్ని ఆరోగ్య మెరుగైనటువంటి చికిత్స కోసం నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటన జరిగేటువంటి సమయంలో తండ్రి లోకేష్ రెడ్డిపై దాడి చేస్తున్నారు టీడీపీ నాయకులు. విచక్షణ మరిచి వేట కొడవలతో దాడులు చేసేటువంటి క్రమంలోనే అడ్డుకున్నారు. లోకేష్ రెడ్డికి సంబంధించిన తండ్రి అతని సోదరుడు అడ్డుకునేటువంటి వారిపైన కూడా దాడి చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణము వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ గ్రామంలో లోకేష్ రెడ్డి యొక్క ఆధిపత్యం మొదటి నుంచి రాజకీయంగా ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి పడుతుంది. ఆ పూర్తి స్థాయిలో ప్రధానంగా బనాన్పల్లి నియోజకవర్గంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి అధికారంలో ఉన్నా కూడా ఆ గ్రామంలో మాత్రం కంపమల్ల గ్రామంలో లోకేష్ రెడ్డి ఆధిపత్యం కొనసాగుతుంది. లోకేష్ రెడ్డి మాట చెల్లుతుంది. లోకేష్ రెడ్డి ఎలా చెప్తే ఆ ఊర్లో రాజకీయ ఆధిపత్యం కూడా అలా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే కేసీ కెనాల్ ద్వారా వచ్చేటువంటి సాగునీరు ఏదైతే ఉందో ఆ నీరు ఉపయోగించుకునేందుకు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం వారంతా కూడా ఈ లోకేష్ రెడ్డి మాటే వినేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ గొడవ జరిగినట్లు ప్రధానంగా తెలుస్తుంది. ఒకటి, ఎన్నికల్లో ఆ గ్రామంలో తక్కువ మెజార్టీ రావడం, ఆ గ్రామంలోని పూర్తి స్థాయిలోనే లోకేష్ రెడ్డి కంట్రోల్లో ఉండడంతో అధికారం వచ్చినా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నా కూడా మా మాట చెల్లుబాటు కావడం లేదనేటువంటి వ్యవహారంలో భాగంగానే టీడీపీ చెందినటువంటి సుబ్బారెడ్డి అతని వర్గీయులు సుమారుగా 10-15 మంది దాకా ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్లి గేట్లు పలగొట్టి కత్తులతో నరికి అత్యంత కిరాతకంగా దాడి చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్నికలు అయిపోయి 9 నెలలు అవుతున్నా కూడా పాత రాజకీయ కక్షలు మాత్రం ఎన్నికల్లో ఉన్నటువంటి గొడవలు, మరోవైపు గ్రామీణ ప్రాంతాల ఆధిపత్య పోరు, ఇంకోవైపు అధికారం వచ్చినా సరే తన మాట చెల్లుబాటు కావడం లేదనేటువంటిది భావించినటువంటి సుబ్బారెడ్డి ఆధిపత్యం కోసం జరిగినటువంటి దాడిగానే పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆ నేపథ్యంలో గొడవ జరిగినటువంటి సందర్భంలో
లోకేష్ రెడ్డి మీద విచక్షణ రహితంగా వేట కొడవలతో దాడి చేసేటువంటి క్రమంలో అక్కడ తండ్రితో పాటు సోదరుడు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వారిని కూడా తీవ్రంగా గాయపడినటువంటి ఘటన. అంటే హుసేన్, టీడీపీ సుబ్బారెడ్డి వర్గీయులు అంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తుల పేర్లు ఏమైనా తెలుస్తున్నాయా? ఆ వ్యక్తులు ఎవరు, వారిపైన పోలీసు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మరి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులే సుబ్బారెడ్డితో పాటు మరికొంతమంది గ్రామస్తులు దాడి చేశారని స్థానికులు చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సింది. అసలు ఈ సుబ్బారెడ్డితో పాటు సుబ్బారెడ్డి ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్నాడా, లేకపోతే సుబ్బారెడ్డి అనుచర వర్గం ఇంకెవరైనా కిరాయి హంతకులను పిలిపించారా, లేకపోతే ఇంకెవరైనా ఆ గ్రామానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులే అంతా కలిసి ఒకసారిగా దాడి చేశారనేటువంటి కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి స్థానికంగా హాస్పిటల్లో ఉన్నాడు. అంటే నంద్యాల ఆసుపత్రిలో, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి తన ప్రధానమైనటువంటి అనుచరుగా ఉన్న లోకేష్ రెడ్డిని పరామర్శించారు. ఆ కుటుంబానికి భరోసాగా ఉంటామని భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరాచకాలు చేస్తా ఉంది. ఎక్కడ కూడా కక్షపూరితమైనటువంటి వాతావరణం సృష్టిస్తూ ప్రత్యక్ష పార్టీల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రెడ్ బుక్ పేరుతో ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఎంతటి వారైనా సరే ఈ దాడికి సంబంధించినటువంటి వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, వారి మీద కేసు నమోదు చేసి పూర్తి స్థాయి వివరాలు వెళ్లి కఠినంగా శిక్షించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రామంలో మాత్రం లోకేష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, లోకేష్ రెడ్డి ఎక్కడ చికిత్స తీసుకుంటున్నారో ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? లోకేష్ రెడ్డి ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. తన కోమాలో ఉన్నాడని బంధువులు చెప్పేటువంటి పరిస్థితి. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి లోకేష్ రెడ్డిని చూడడానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి కూడా పోయి పరామర్శించాడు. ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ నంద్యాలలో చికిత్స పొందుతున్నటువంటి లోకేష్ రెడ్డి యొక్క ఆరోగ్యం మాత్రం చాలా విషమంగా ఉన్నటువంటి, ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. అయితే డాక్టర్లు ఏమీ చెప్పలేమనేటువంటి పరిస్థితులు ఉన్నారు. మెరుగైన వైద్యం అందిస్తే తప్ప తను బయటపడేటువంటి అవకాశాలు లేవని అక్కడ స్థానికంగా చర్చించుకుంటున్నటువంటి వ్యవహారం. అయితే ఈ దాడి వైసీపీ టీడీపీ వర్గీయుల దాడి నేపథ్యంలో కంపమల్ల గ్రామం మాత్రం తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. అయితే గతంలో కూడా పాత కక్షలతో ఫ్యాక్షన్ తో ముడిపడినటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకసారిగా మళ్ళీ ఏమన్నా పాత కక్షలు బగ్గుమంటాయా, ఫ్యాక్షన్ ఏమన్నా పురిలిప్పుతుందనేటువంటి భయాందోళనలో స్థానిక ప్రజలు ఉంటే, మరోవైపు మాత్రం గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి తాజా కనిపిస్తుంది. మనోజ్. రైట్ హుసేన్. సో నంద్యాల జిల్లా కంపపల్లలో చాలా దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వం మారినా కూడా ఇంకా వైసీపీ నేతలే తమ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారంటూ టీడీపీకి సంబంధించిన నేతలు కొంతమంది భావించి వైసీపీ నేత అయినటువంటి లోకేష్ రెడ్డి ఇంటి పైన దాడి చేశారు. ఆయన ఇంట్లోటువంటి డోర్లని, అద్దాలన్నింటి పగలగొట్టేసి లోపలికి వెళ్లిపోయి విచక్షణరహితంగా వేట కొడవలతో లోకేష్ రెడ్డి పైన దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చినటువంటి తండ్రిని, తమ్ముడి పైన కూడా దాడికి పాల్పడ్డారు. ప్రజెంట్ లోకేష్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలోని చికిత్స తీసుకుంటున్నారు. కాటసాని రామిరెడ్డికి ముఖ్య అనుచరుడైనటువంటి లోకేష్ పైన దాడి చేయడం ఒక్కసారిగా వైసీపీ నేతలు కూడా ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా టీడీపీ సుబ్బారెడ్డి వర్గీయులు ఈ యొక్క పన్నాగానికి పని ఉంటారని కూడా వారంతా భావిస్తున్నారు. అందరినీ శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లోకేష్ రెడ్డితో పాటుగా లోకేష్ రెడ్డి తండ్రి, తమ్ముడు కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో కాటసాని రామిరెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూస్తాం. ఆర్టీవీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్ లో కింద కనబడుతున్న దృశ్యాల్లో లోకేష్ రెడ్డి తండ్రి అయినా లోకేష్ రెడ్డి తండ్రిని కాటసాని రామిరెడ్డి పరామర్శిస్తున్న దృశ్యాలను చూడొచ్చు. సో టీడీపీకి సంబంధించి వర్గీయులు ఈ రకంగా దారుణానికి ఒడిగట్టడం కొంత ఆందోళన కలిగిస్తోంది. వేట కొడవలతో లోకేష్ రెడ్డి దాదాపుగా చంపేయబోయారంటూ కూడా ఆ కుటుంబీకులు ఆరోపిస్తూ ఉన్నారు. అడ్డొచ్చినటువంటి తన తండ్రి వెంకట్రామరెడ్డిని కూడా, పెద్ద ఆయనని కూడా చూడకుండా ఆయన కూడా ఇదే స్థాయిలో దాడి చేయడంతో ఆయన కూడా ఆసుపత్రి పాలయ్యారు. మరోవైపు తమ్ముడిని కూడా ఈ రకంగానే దాడి చేశారు. తమ్ముడు వెంకటేశ్వర రెడ్డి కూడా ఆసుపత్రి పాలు చేశారు. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. కాటసాని వెంకటరామరెడ్డి తండ్రిని పరామర్శిస్తూ మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు వినండి. కంపమల్ల గ్రామము మా కొడుకులను రేతులు వచ్చి కొట్టి వాకిన్లు అన్ని పగలగొట్టిపోయినారు. దెబ్బలు అయినాయి, అన్ని కోమాలోకి పోయినాడు. తెలుగుదేశం వాళ్ళు సించుబాడ్డి, పెచ్చుబాడ్డి, సురేష్, రవి
మోకను 15 మంది దాకా వచ్చింటారు. వాయిసీను ఒకడు, సన్నగాడు ఒకడు, సుబాన్ గాడు ఒకడు, అద్దాలోడు ఒకడు పగలగొట్టినారు సార్. మేము ఇంట్లో ఉన్నాం, చేతనైన కాడికి చూస్తున్నాం పట్టుకొని కాలే. సన్న పిల్లోడు ఉన్నాడు సార్, పాలు తాగే పిల్లోడు. పిల్లోడు ఏమన్నా అవుతాడని ఎంత బాధపడినా అసలు కొట్టిపోయి. ఏం లేదు సార్, వాళ్ళు వచ్చేది మాకు తెలియదు. మాకు తగాదాలు లేవు, ఏం లేవు. ఆడ ఇంటి ముందర గుంత తీసిపోయినాడు. ఇప్పుడు 8 నెలలు అవుతుంది, మేము ఏమనుకోనిలే. వాళ్ళు వచ్చి తగాద పెట్టి ఎంటవాడి కొట్టి టీడీపీ కత్తులు పైపులు అన్ని తెచ్చుకున్నారు. నా కొడుకుని ఆడ సీలో వేసి ఇంక వాడిని బుద్ధి పుట్టేట్టు కొట్టినారు. తలకాయ పగిలింది, కుట్లు వేసి 4 కోమాలను పోయినాడు. కంపవల్ల గ్రామము మా కొడుకులను రేతులు వచ్చి కొట్టి వాకిన్లు అన్ని పగలగొట్టిపోయినారు. దెబ్బలు